Hi everyone. This is Sai Anil Kumar. You're watching Telugu Decliners YouTube ఛానల్. ఈ వీడియోలో మనం ఒక రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోబోతున్నాం. అది కూడా ATS ఫ్రెండ్లీ రెజ్యూమే. ఇంకా కొన్ని రెజ్యూమే టిప్స్తో పాటు ఈ వీడియోలో మనకి ఇంకా కొన్ని శాంపుల్ రెజ్యూమేస్ అవి కూడా ATS ఫ్రెండ్లీ రెజ్యూమేస్ కూడా చూపించబోతున్నాను మీకు. అండ్ ఇంకా కొన్ని టాప్ అండ్ బెస్ట్ వెబ్సైట్స్ అనమాట ATS ఫ్రెండ్లీ రెజ్యూమేస్ బిల్డ్ చేయడానికి టాప్ వెబ్సైట్స్ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మీకు టెస్ట్ లింక్ రావడంలో రెజ్యూమేస్ కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. ఓకే, మనం అయితే ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇందాక నుంచి నేను ATS ఫ్రెండ్లీ రెజ్యూమే అంటాను. అసలు ఈ ATS అంటే ఏంటి? ATS అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. సో ఇదివరకు అంటే రెజ్యూమేస్ ఐదో స్క్రీన్ చేసి షార్ట్ లిస్ట్ చేసేవారు, కానీ సో ఇప్పుడు మనకి ఏ జాబ్ చూసుకున్నా సరే అప్లై చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. సో వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేయాలంటే కష్టం కాబట్టి సో వాళ్ళు యూజ్ చేసే ఒక సాఫ్ట్వేర్ ATS అనమాట. ఇది జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు నా రెజ్యూమ్లో కీవర్డ్స్ ఉన్నాయా లేదా సో అన్నీ చూసి మన రెజ్యూమేస్ అయితే షార్ట్ లిస్ట్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా AI యూజ్ చేసి. మనం కనుక మన రెజ్యూమేని ATS సిస్టమ్ షార్ట్ లిస్ట్ చేసే విధంగా క్రియేట్ చేసుకోకపోతే మనం ఎంత అప్లై చేసినా ఎన్ని జాబ్స్కి అప్లై చేసినా సరే టెస్ట్ లింక్స్ అనేవి రావన్నమాట. సో ఈ ATS సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా షార్ట్ లిస్ట్ చేస్తుంది, దాని తగ్గట్టుగా ఎలా క్రియేట్ చేసుకోవాలి మన రెజ్యూమే అనేది వీడియో అయితే మాట్లాడుకోబోతున్నాం. సో మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతుంది కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే కొన్ని రెజ్యూమే టిప్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రెజ్యూమేలో ఉండవలసిన కీవర్డ్స్ అనమాట. కీవర్డ్స్ అంటే జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు సో రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, జాబ్కి ఒక్కో రిక్వైర్మెంట్స్. సో దానికి తగ్గట్టుగా మీ రెజ్యూమేలో అయితే ఆ వర్డ్స్ అనేవి ఉండాలి. అండ్ నెక్స్ట్ మీ రెజ్యూమే ఫార్మేట్ అనేది సో అక్కడ అడిగిన విధంగా అయితే అప్లోడ్ చేయండి. సో మ్యాక్సిమం PDF అండ్ డాక్యుమెంట్ టైప్లో అడుగుతూ ఉంటారు. సో మీరైతే అడిగిన విధంగా అయితే అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ రెజ్యూమే స్ట్రక్చర్ వచ్చేసి ATS ఫ్రెండ్లీగా ఉండాలి. సో అది ఎలాగో శాంపుల్ రెజ్యూమే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ రిలవెంట్ లింక్స్. సో జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్స్ అన్నీ మీ గిట్హబ్లోనూ అక్కడ అప్లోడ్ చేసి ఉంటారు కదా, సో వాటి లింక్స్ ఇంకా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్స్ సో మంచిగా ప్రొఫైల్ బిల్డ్ చేసుకుని సో అవైతే మీ రెజ్యూమ్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ గ్రాఫిక్స్ అనేవి అవాయిడ్ చేయండి. సో గ్రాఫిక్స్ అంటే మీకు తెలిసి ఉంటుందిగా, రంగురంగులుగా కలర్ఫుల్గా ఇంకా ఫొటోస్ పెడుతూ సో అవన్నీ అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మన రెజ్యూమే అనేది షార్ట్ అండ్ సింపుల్గా ఉండాలి. ఇంకా మోస్ట్లీ ఒక పేజీలో ఉండేలా చూసుకోండి రెజ్యూమే అనేది. అండ్ నెక్స్ట్ గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే సో అవన్నీ అవాయిడ్ చేయండి. సో మ్యాక్సిమం ఆఫ్ ద రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ అవ్వకపోవడానికి కారణం గ్రామర్ మిస్టేక్స్ అండ్ ATS ఫ్రెండ్లీగా లేకపోవడం అన్నమాట. సో మీరైతే గ్రామర్ మిస్టేక్స్ అనేవి బాగా అబ్జర్వ్ చేయండి, లేకుండా చూసుకోండి, బాగా వెరిఫై చేసి అప్పుడైతే సేవ్ చేసుకోండి. నెక్స్ట్ మన రెజ్యూమే స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేమ్ ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండాలి, లైక్ జీమెయిల్ ID, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇంకా లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఏమైనా ఉంటాయి అవి సో అండ్ సో అనమాట. అండ్ నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయినట్లుంటే సో ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ పెట్టండి, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ పెట్టండి. అదే మీరు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ని పెట్టండి, నెక్స్ట్ మిగిలినవి పెట్టండి. అండ్ నెక్స్ట్ స్కిల్స్ అండ్ నెక్స్ట్ అలాగే ప్రాజెక్ట్స్. సో ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ అయితే ఉండాలి కాబట్టి ప్రాజెక్ట్స్, ఇంకా మీరు ఏమన్నా అచీవ్మెంట్స్ చేస్తుంటే అచీవ్మెంట్స్. సో మీరు ఎక్స్పీరియన్స్లో ఇక్కడ మీరు చేసే ఇంటర్న్షిప్స్ కూడా పెట్టచ్చు, మీరు ఫ్రెషరే కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం నాకు తెలిసిన టాప్ 5 బెస్ట్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమే మేకర్స్ ఇవి: ఓవర్లీఫ్, నోవో రెజ్యూమే, క్యాన్వా, లింక్డ్ఇన్, జాబ్ స్కాన్ అనమాట. సో ఓవర్లీఫ్లో మనకి కొంచెం రిచ్ టెక్స్ట్ యూస్ చేసి అయితే క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది రెజ్యూమే అనేది. మీరు అది ఒకసారి చెక్ చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. అండ్ నోవో రెజ్యూమే నేనైతే ఈ నోవో రెజ్యూమే యూస్ చేసి క్రియేట్ చేసుకున్నాను. అండ్ క్యాన్వాలో మనకి ఇంకా చాలా థీమ్స్ ఉంటాయి రెజ్యూమేవి, అందులో మీరు ATS ఫ్రెండ్లీగా ఏమన్నాయో అవి చూసి ఎంచుకోండి. అంటే సింపుల్గా సైడ్ హెడ్డింగ్స్ కింద ఏ సైడ్ హెడ్డింగ్ కింద దానికి సంబంధించినవి ఉండేలా. అండ్ నెక్స్ట్ లింక్డ్ఇన్, మనం మన లింక్డ్ఇన్ ప్రొఫైల్తో ఒక రెజ్యూమే జనరేట్ చేసుకోవచ్చు. మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్కి వెళ్ళి అక్కడ పక్కన 3 డాట్స్ కనిపిస్తే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ పక్కన దాని మీద క్లిక్ చేస్తే మీకు సేవ్ యాజ్ రెజ్యూమే ఆర్ బిల్డ్ రెజ్యూమే ఆర్ సంథింగ్ ఉంటుంది. సో అదైతే మీరు ఒకసారి ట్రై చేయండి, అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మీరు జాబ్ స్కాన్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమే అని గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి జాబ్ స్కాన్ వెబ్సైట్ ద్వారా రెజ్యూమే జనరేట్ చేసుకోవడానికి ATS ఫ్రెండ్లీ రెజ్యూమే జనరేట్ చేసుకోవడానికి చాలా టెంప్లెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మీరు చూసి మీకు నచ్చింది అయితే చూస్ చేసుకోవచ్చు.
ఓకే, మనం ఇప్పుడు ఏటీఎస్ ఫ్రెండ్లీ ఒక శాంపుల్ రెజ్యూమ్ అయితే చూద్దాం. సో ఇది మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ విధమైన స్ట్రక్చర్. సో ముందుగా మనదైతే హెడ్డింగ్ వచ్చేసి మన నేమ్ అయితే ఉండాలి, అండ్ నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్, ఇంకా ఈమెయిల్ అడ్రస్, ఇంకా ఏమైనా లింక్స్ ఉంటే అవి, అండ్ నెక్స్ట్ కెరీర్ ఆబ్జెక్టివ్. సో కెరీర్ ఆబ్జెక్టివ్ ఉన్నా లేకపోయినా పర్లేదు, ఉంటే మంచిది. అండ్ నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫ్రెషర్ అయితే అది, ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్ ముందు ఉండాలి. అండ్ నెక్స్ట్ స్కిల్స్. సో అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ వచ్చేసి ఫస్ట్ స్కిల్స్ అన్న కీవర్డ్ తీసుకుంటుంది. సో స్కిల్స్ కింద ఏవైతే చిన్న ఫాంట్తో ఉన్నావో అవన్నీ స్కిల్స్ లిస్ట్లోకి వెళ్తాయి అన్నమాట. సో ఇదనమాట ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే. సో సింపుల్గా సైడ్ హెడ్డింగ్స్, సో సైడ్ హెడ్డింగ్లో సబ్ హెడ్డింగ్స్ కింద సో దానికి సంబంధించిన దాంట్లో ఉన్న మీకు స్కిల్స్ అయితే స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఏవైతే అవి. సో ఇంతే అనమాట ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే. సింపుల్గా ఉండాలి, అండ్ మనకి కరెక్ట్ సైడ్ హెడ్డింగ్స్ ఉండాలి, అండ్ కరెక్ట్ స్కిల్స్ ఉండాలి, కీవర్డ్స్. అండ్ మీకు డెమో కోసం ఇక్కడ నా రెజ్యూమే కూడా చూపిస్తాను. సో ఇక్కడ నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే చేంజ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ నా నేమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంకా లింక్స్ ఉంటే లింక్స్, ఇంకా ఎడ్యుకేషన్స్ కింద నాకు సంబంధించిన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, స్కిల్స్, ప్రాజెక్ట్స్. సో ఇదైతే ఈ రెజ్యూమే అయితే నోవో రెజ్యూమే వెబ్సైట్ యూస్ చేసి క్రియేట్ చేసిందనమాట. సో స్కిల్స్లో మనం ఇక్కడ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కోసం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే యాడ్ చేశాను. సో ఈ విధంగా మనకి కావాల్సిన కీవర్డ్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటే సో షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అండ్ నాకు ఇంకా వేరే టెక్నాలజీస్లో ఐడియా ఉన్నా సరే నాకు బాగా తెలిసినవి మాత్రమే మెన్షన్ చేశాను అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మనం అచీవ్మెంట్స్లో చూసుకున్నట్లయితే 5 స్టార్ పైథాన్, ఇంకా లీడ్ కోడ్, ఇంకా కోడింగ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిలో ఉన్న స్టార్స్ అవి కూడా ఇందులో పెట్టుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఒక వీడియో చేశాను ఎలా ఇవన్నీ తెచ్చుకోవాలనేసి. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చెక్ చేయండి. ఓకే, మనం క్యాన్వాలో చూసుకున్నట్లయితే ఇలా మనకి మీరు క్యాన్వాలోకి వెళ్ళిపోయి రెజ్యూమే సెర్చ్ చేస్తే ఈ విధంగా మనకి రెజ్యూమే టెంప్లెట్స్ అనేవి వస్తాయి. మీరు ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఉండేవి అయితే చూస్ చేసుకోండి. మనకి చాలా గ్రాఫికల్గా కనిపిస్తున్నాయి కదా, సో అవన్నీ అక్కర్లేదు, సింపుల్గా ఉండాలి, కరెక్ట్ సైడ్ హెడ్డింగ్స్ ఉంటే చాలు అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.